హాయ్ హలో నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిలయలు కథల ప్రపంచం. ప్రేమ పల్లకి పార్ట్ 137. ప్రేమ అని ప్రపోజ్ చేయకముందు, ప్రపోజ్ చేసిన తర్వాత కూడా ఏదోలాగా కదిలించుకుని వెళ్ళిపోయే సత్య అసలు చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోవడంతో కాసేపు వెళ్ళిపోతున్న ఆమెని గమనిస్తూ బయటకొచ్చి కూర్చోగానే ఎలా ఉంది నాన్న అని అడిగింది హైందవి. పర్లేదు నాన్నమ్మ, కాస్త అటు ఇటు స్ట్రెచ్ చేయాలనున్నా కాస్త పెయిన్ గా ఉంది, అంతకు మించి ఏమీ లేదని అన్నాడు వంశీ. హైందవి గాయాల పాలై కోలుకున్న ముగ్గురిని చూసుకుని నమస్కారం చేసుకుంటూ, ఆ ముగ్గురిని ఏం కాకుండా కాపాడి ఇంతమంది ప్రాణాలను కాపాడావు స్వామి అని అనుకుంది. ఏదో ఒక పనికి సత్యని పిలుస్తూనే ఉండడంతో అప్పుడప్పుడు ఆమె హాల్లోకి వస్తూ అతనికి ఎదురు పడుతూనే ఉంది. మధ్య మధ్యలో వంశీ ఆమెని చూస్తూనే ఉన్నా ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరిని చూస్తున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళకి మాత్రం పిచ్చి లెచ్చినట్టుగా అయిపోయింది. శివ కూడా అయోమయంగా చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 2-3 సార్లు వంశీతో సిగ్గుపడుతూ మాట్లాడడం, వంశీ అందరి ముందే సత్యని లవ్ చేస్తున్నానని చెప్పడం అంతా విని ఇప్పుడు మరొకరితో వంశీ పెళ్లి సెట్ చేయడం ఏంటో, దానికి సత్యం మారు మాట్లాడకుండా హెల్ప్ చేయడం ఏంటో అస్సలు అతనికి అర్థం కావట్లేదు. దాంతో మొబైల్ చూసుకుంటున్న వాడల్లా లేచి వెళ్లి మామిడి ఆకులు కట్టమని పనివాళ్లకి చెబుతున్న సత్య దగ్గరికి వెళ్లి గబగబా పెరట్లోకి లాక్కు వెళ్లడంతో ఏమైంద్రా అని అడిగింది సత్య విసుగ్గా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తావా నాకు కొంచెం అని సీరియస్ గా అడగడంతో పెళ్లి జరుగుతోంది, అది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అని అటు ఇటు చూస్తూ మాట్లాడుతోంది. నా వైపు స్ట్రైట్ గా చూసి మాట్లాడు సత్య. నాతో కాని అన్నయ్యతో కాని ఏదైనా కళ్ళల్లోకి చూసి మాట్లాడే నువ్వు ఈరోజు ఐ కాంటాక్ట్ మిస్ చేస్తున్నావంటేనే నీ దగ్గర నీలో ఏదో ఇబ్బంది ఉందని అర్థమవుతుంది అనగానే, అబ్బబ్బా ఏంట్రా నీ గోల, చాలా పనులున్నాయి అని సత్య వెళ్లబోతుంటే ఆ పనులన్నీ చేయడానికి పనివాళ్లున్నారు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి 3 అక్క చెల్లెళ్ళున్నారు. నా పెళ్లికి నువ్వు పని చేద్దులే అని అనడంతో అదేంటి నీ పెళ్లి చందనతో సెట్ అవ్వలేదా అని అడిగింది సత్య. ఏమో అన్నయ్యకి అలా అయ్యేసరికి నేను అసలు వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు అన్నాడు శివ. నేను మమ్మీని అడిగి కనుక్కుంటాను కానీ నువ్వు ముందు నా బ్రెయిన్ తినడం ఆపేసి వెళ్ళి నువ్వు కూడా ఏదైనా పని అందుకో అని చెప్పి వెళ్లబోతున్న సత్య చేపట్టుకొని కోపంగా లాగి, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? వంశీ ఏమో సత్యని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పేశాడు. నువ్వు కూడా వాడితో మెలికలు తిరుగుతూ మాట్లాడేదానివి. ఇప్పుడు చూస్తే వాడు ఎవరైతే నాకు ఇష్టం లేదని చెప్పాడో ఆ పిల్లతో పెళ్లికి రెడీ అవుతుంటే, ఎవరినైతే లవ్ చేస్తున్నాను అని చెప్పాడో ఆ అమ్మాయి వాడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తోంది అని అడిగాడు. ఆ టైంలో ఏదో నోటికొచ్చింది చెప్పాళ్లే, ఆ మాత్రం దానికి నీకు ఇష్టం వచ్చింది ఊహించుకుంటావా? పైగా నేను మాట్లాడ్డా అంటావా? 2-3 సార్లు నన్ను కారెక్కించుకుని కంపెనీ దగ్గర డ్రాప్ చేశాడు. పైగా మా ఇద్దరికి యాక్సిడెంట్ కూడా అయింది కాబట్టి అప్పుడు ఏర్పడిన క్లోజ్నెస్ అది, అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా పనులు అందుకో, నేను ఒకసారి మమ్మీతో అత్తయ్య వాళ్లతో మాట్లాడతానని సత్య లోపలికి వెళ్లి, తనకి వచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు కాబట్టి రేవతి దగ్గరికి వెళ్లి, మమ్మీ, శివ అన్నయ్య చందన ప్రేమించుకుంటున్నారు, మరి ఓన్లీ ఆదిత్య బావ వంశీబావ పెళ్లికి మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారా, ముగ్గురికి చేయిస్తున్నారా అని అడిగింది. ఇంటికి డెకరేషన్ పనులు అవి ఇవి అవుతున్నాయి కానీ ఇంకా షాపింగ్ మొదలు పెట్టకపోవడంతో పెళ్లి ముగ్గురుకా ఇద్దరికా అర్థం కాలేదు సత్యకి. శివ చందన విషయం కూడా మాకు తెలుసు కానీ ముగ్గురికి ఒకేసారి పెళ్లిళ్లు చేయకూడదు అని పూజారి గారు చెప్పారు. అసలు వంశీకి ఆదిత్యకి కూడా పెళ్లి ఒకేసారి కాదు. ఆదిత్యకి ఉదయం, వంశీకి మధ్యాహ్నం, శివ చందనకి ఆ నెక్స్ట్ డే పెళ్లి కోసం నిర్ణయించారు అంది. సత్య సంతోషపడుతూ వెంటనే ఆ విషయం శివకి చెప్పింది. కానీ చెల్లెల గురించి ఆలోచిస్తున్న శివకి ఆ న్యూస్ పెద్ద ఆనందాన్ని కలిగించలేదు. ఇంత మంచి న్యూస్ చెబితే మొహమేంట్రా అలా పెట్టుకున్నావని సత్య అడగడంతో, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు సత్య, రైట్ నౌ నిన్ను చూస్తుంటే నాకెలా కొట్టాలనిపిస్తుందో నువ్వు ఊహించలేవు అని చెప్పడంతో సత్య చిన్న నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఊరు మధ్యలో ఉన్న రామాలయంలో పెళ్లి చేద్దామని నిర్ణయించుకోవడంతో రామాలయాన్ని రోజు శుద్ధి చేయడమే కాకుండా పెళ్లి రోజు పూజలు, అర్చనలు, అభిషేకాల కోసం ఎవరూ రావద్దని, వస్తే పెళ్లికే రమ్మని పూజారి గారు 10 రోజుల ముందు నుంచే చెప్తున్నారు. గిరీష్ వాళ్ల నాన్నగారు ఆ ఊర్లో ఉన్నప్పుడు గుడి ధర్మకర్తగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని రోజులు గిరీష్ కూడా ఉన్నా వైదేహి దూరం అవ్వడం, ఆ నింద కొడుకు మీద పడ్డంతో ఆయన తట్టుకోలేక బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఊరు వదిలేసి వెళ్లిపోయి మళ్లీ ఇన్ని సంవత్సరాలకే వాళ్ళొచ్చింది. పైగా ఊరికొస్తూ వస్తూ పెద్ద మొత్తంలో గుడికి విరాళాలు ఇవ్వడంతో
పూజారి గారికి వాళ్ల మీద ఉన్న అభిమానం ఇంకా పెరగడంతో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ జనాలకి 10 రోజుల నుంచి హడావిడి చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. మర్నాడు షాపింగ్ కి వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోయి సత్యని రమ్మంటే, నాకు ఈ రోజే కాస్త ఫీవర్ గా ఉంది, మీరందరూ వెళ్ళండి, మమ్మీకి నా రిక్వైర్మెంట్స్ తెలుసు, తను ఏం తీసుకొస్తే అదే వేసుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లిపోతూ ఉంటే ఆ మాటలు విన్న వంశీ ఏమాత్రం చలనం లేకుండా బయటికి వెళ్లి కారెక్కి కూర్చున్నాడు. డ్రైవింగ్ అప్పుడే మంచిది కాకపోయినా పెళ్లి వాళ్లది కాబట్టి వాళ్లకి నచ్చింది తెచ్చుకుంటేనే తృప్తిగా ఉంటుందని హైందవి వాళ్ళు ఆలోచిస్తే కిరణ్ వాళ్ల ఆలోచన వేరేగా ఉంది. షాపింగ్ కి వెళ్లిన తర్వాత ఎవరికి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే, పెళ్లి కొడుకులు మీరే ఇలా మొహాలు ముడుచుకుని కూర్చుంటే ఎలా, త్వరగా బట్టలు తీసుకోండి అని హైందవి హడావిడి చేసింది. చెట్టుకొకరు పుట్టకొకరులాగా ఒక్కొక్క కౌంటర్ దగ్గర కూర్చుని ఫోన్లో మునిగిపోయిన శివ, ఆదిత్య, వంశీ వచ్చి కూర్చున్నారు. వంశీకి అదంతా అయోమయంగా ఉంది. అసలు మిథున అంటే ఇష్టం లేదంటే తనతో పెళ్లి డిసైడ్ చేయడం ఏంటని తండ్రిని అడిగినా సైలెంట్ గా పెళ్లి పిట్టల మీద కూర్చో, ఇంకేం మాట్లాడొద్దు అనేసరికి ఎంత మొండివాడైనా తండ్రి వీక్నెస్ ఉండడంతో వంశీ సైలెంట్ అయిపోయాడు. దాంతో వంశీ సైలెంట్ గా కూర్చుంటే ఆదిత్య, శివ మాత్రం వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుని పనిలో పనిగా నిత్యకి, చందనకి కూడా సెలెక్ట్ చేస్తున్నారు. నిత్య పేరెంట్స్ కూడా వచ్చేసి ఉండడంతో ఆదిత్య నచ్చడం, వాళ్లకున్న ప్రాపర్టీలు అవి ఇవి చూసి మైథిలి వాళ్ల మంచితనం అర్థమయ్యేసరికి వాళ్ళు ఏ గొడవ చేయకుండానే పెళ్లి కొప్పుకున్నారు. నిత్య వాళ్లది కూడా ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అయినా బిజినెస్ లో లాస్ రావడంతో తండ్రి ఏదో చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటూ ఉంటే నిత్య జాబ్ చేస్తోంది. ఇంటికి వెళ్లిన ప్రతిసారి నిత్య ఆదిత్య గురించి ఎక్కువ మాట్లాడడం విని ఆమెకి అతని మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనుకున్నా, మరీ బాస్ దిగొచ్చి కూతుర్ని పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది నిజమై వచ్చేసరికి వాళ్ళకి నమ్మడానికి ఇంకా అపనమ్మకంగానే ఉంది. మిథున భయంగా ఉన్న వంశీ దగ్గరకు వచ్చి డ్రెస్ సెలెక్ట్ చేయమని చెప్పడంతో అక్కడ ఉన్నది ఏదో తీసిచ్చేసరికి అది పాత కాటన్ చీర కావడంతో మిథున మొహం మాడిపోయింది. ఇది పెళ్లికి కట్టుకుంటే బాగోదేమో వంశీ అనగానే ఆ చీరను చూసి విసుగ్గా చెమ్కీలు ఉండి తళతళలాడిపోతున్న ఒక చీర తీసి ఆమె చేతిలో పెట్టడంతో ఈసారి ఇంకా వికారంగా అయిపోయింది ఆమె మొహం. నీ సెలెక్షన్ నేను తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటాను, కానీ పెళ్లికి నేను సెలెక్ట్ చేసుకుంటానని మిథున పక్కకి వెళ్లిపోతే అసహనంగా అటు ఇటు చూసిన వంశీ దృష్టిని అక్కడ బొమ్మకి తొడిగిన ఒక డ్రెస్ ఆకర్షించడంతో దగ్గరికి వెళ్లి చూశాడు. గంధం కలర్ లెహంగా అది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మరీ ఎబ్బెట్టిగా కాకుండా చాలా డీసెంట్ గా పార్టీలో వేసుకుంటే ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేలా ఉంది. దాన్ని ప్యాక్ చేయమని చెప్పి మిథునకి ఇద్దాం అనుకుని కూడా వెనక్కి తీసుకువెళ్లి కారులో పెట్టేసి మళ్లీ లోపలికొచ్చాడు. షాపింగ్ కంప్లీట్ చేసుకుని అందరూ ఇంటికి వచ్చేస్తే రేవతి కూతురికి ఇవ్వాల్సిన బట్టలు ఇచ్చేసి, నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా సత్య అని అడిగింది. రేవతి అలా అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో సత్య కాస్త తడబడి, నీకెందుకు అలా అనిపించింది మమ్మీ, నేనేం దాచట్లేదు, అసలు ఎందుకు దాస్తాను అంది సత్య. లేకపోతే ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు పెట్టడం రాదు, అలాంటిది పెళ్లి పనులు ఎవరు ఏ పని చెప్పినా విసుక్కోకుండా అన్ని పనులు చేస్తున్నావు. వంశీకి అలా అయినా దగ్గర నుంచి డల్ గా ఉన్నావు. మీరిద్దరూ క్లోజ్ గానే మాట్లాడుకోవడం చూశాను నేను, కానీ ఇప్పుడేమో ఎదురు పడగానే ఒకరికొకరు మొహలు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, అందుకే అనుమానం వచ్చింది అని అంది రేవతి. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను. మొన్న అన్నయ్య వాళ్ళకి అలా ఆయన దగ్గర నుంచి కాస్త భయంగా ఉంది, అందుకే సైలెంట్ అయిపోయాను అంతే. నువ్వు ఇంకేదో ఊహించుకొని స్క్రిప్ట్ నువ్వే రాసుకోకు అని చెప్పి సత్య సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే మధ్యాహ్నం అమ్మ సత్య అని పిలవడంతో వంటగదిలో హెల్ప్ చేస్తున్న సత్య బయటకు వచ్చేసరికి వీర్ ఇంకా కిరణ్ తో పాటు ఒక 28 ఏళ్ల అబ్బాయి తనని చూసి నవ్వుతూ కనిపించాడు. అతన్ని విచిత్రంగా చూస్తూనే దగ్గరికి వెళ్లేసరికి ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతూ సోఫాలో కూర్చున్నారు. మెల్లగా అందరూ ముందు గదిలోకి వచ్చేసి కొత్తగా కనిపిస్తున్న అబ్బాయిని విచిత్రంగా చూస్తుంటే ఆదిత్య, వంశీ కూడా మాట్లాడుకుంటూ బయటకొచ్చి తండ్రుల ఇద్దరి మధ్యలో కూర్చున్న అబ్బాయిని చూస్తూ పక్కకి నిలబడ్డారు. నన్నెందుకు అడుగుతున్నారు మావయ్య, అసలు ఎవరితను అని సత్య అయోమయంగా అడిగింది. నిన్ను చేసుకోబోయే పెళ్లి కొడుకు. ఎలాగో శివ, ఆదిత్య, వంశీ పెళ్లి ఇక్కడే చేయాలని అనుకున్నాం కాబట్టి ఇక మిగిలింది నువ్వే. కనుక నీ పెళ్లి కూడా తన తల్లిదండ్రి పుట్టి చనిపోయిన ఊరిలోనే చేస్తే మంచిదని మీ నాన్న ఫీల్ అవుతున్నాడని కిరణ్ చెప్పగానే సత్య షాక్ కొట్టిన రియాక్షన్ ఇస్తే వంశీ పిడికిళ్లు కూడా బిగుసుకున్నాయి. ఆదిత్య, మిగిలిన వాళ్ళందరూ
సత్య వంశీ రియాక్షన్ గమనిస్తూ ఉంటే మైథిలి రేవతి మాత్రం అబ్బాయి చాలా బాగున్నాడు, ఏం చేస్తుంటాడు అని అడిగారు. ఆ మాటకి సత్య వాళ్ళందరి వైపు కోపంగా చూసి, ఇప్పుడు అవన్నీ మీకెందుకు? మనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అవన్నీ కనుక్కోవాలి, కానీ నేనేం చెప్పకముందే డీటెయిల్స్ అన్ని అడిగి వాళ్ళకెందుకు హోప్స్ పెంచుతున్నారు అని సత్య కోపంగా అడగడంతో, అదేంటి సత్య, అబ్బాయిలో కాదని చెప్పడానికి ఏమైనా ఉందా అని అన్నాడు కిరణ్. వీర్ మాత్రం నవ్వులు చిందిస్తున్నాడు. మామయ్య, కాదని చెప్పడానికి కారణం అతను బాగున్నాడు లేకపోతే బాగా లేడనో కాదు, నాకు పెళ్లి ఇష్టం లేదు. డాడీకి నేను చెప్తాను, ప్లీజ్ అతన్ని పంపించండి అని సత్య అంటూ ఉంటే, తనంత గట్టిగా ఇష్టం లేదంటుంటే మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? అయినా ఈ డాడీ చెప్ప పెట్టకుండా మ్యాచ్ తీసుకురావడం ఏంటని శక్తి వచ్చాడు. వంశీ అక్కడ జరిగే డ్రామాని కోపన్ని కంట్రోల్ చేసుకుంటూ మరీ చూస్తున్నాడు. రేయ్, మీ నాన్న డెసిషన్ మీరు కాదు అంటున్నారా అని ఎట్టకేలకు వీర్ నోరు విప్పడంతో, నాన్న మాట కాదని చెప్పడం కాదు మావయ్య, సత్య ఇష్టం లేదంటున్నప్పుడు వదిలేయచ్చు కదా, డాడీ ఎక్కడా అన్నాడు శక్తి. అదిగో వచ్చాడు అని హైందవి అనగానే, ఏంటి డాడీ ఇది, సత్య ఒపీనియన్ అడగకుండా మ్యాచ్ చూడడం ఏంటి, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా బలవంతంగా పెళ్లి చేశారు. కోర్స్ దితి మంచిది కాబట్టి నాకు తన మీద ఇష్టం ఏర్పడింది. అందరికీ అదే జరగాలని రూల్ లేదు కదా. పైగా అమ్మాయికి ఇష్టం ఉండి అబ్బాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి ప్రేమతో ఎలాగైనా చేంజ్ చేసుకుంటుంది. కానీ అసలు అమ్మాయికే ఇష్టం లేదంటే ఆ పెళ్లి సక్సెస్ అవ్వదు అని అన్నాడు శక్తి. అవన్నీ నాకు చెప్పొద్దు శక్తి. మా నాన్న అమ్మ పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని కాపురం ఉన్న ఊరిలో నా కూతురు పెళ్లి జరగాలి అనుకుంటున్నాను. జరిగి తీరాల్సిందే. సత్య, నీకేమాత్రం డాడీ మీద రెస్పెక్ట్ ఉన్నా ఈ పెళ్లి ఒప్పుకో అనేసరికి, డాడీ ప్లీజ్ మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంది సత్య బాధగా. పెళ్లి వద్దు అనడానికి మాక్సిమం అమ్మాయికి 2 రీజన్స్ ఉంటాయి సత్య. ఒకటి ఎవరినైనా ప్రేమించడం, మరొకటి కెరీర్ బిల్డింగ్. నీకు నచ్చిన కంపెనీలో నువ్వు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నావు. ఇక నువ్వెవరిని ప్రేమించట్లేదు. పోనీ చెప్పు, ప్రేమిస్తున్నావా అని అడిగాడు ధ్రువ. దాంతో అందరు చూపులు సత్య వైపు తిరిగేసరికి సత్య షాక్ అయి ఏం చెప్పాలో తెలియక నాంచుతూ ఉంటే, చెప్పు సత్య, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అంటే చెప్పు, వాళ్లతోనే పెళ్లి చేస్తాను. బట్ మనం సిటీ వెళ్లేలోగా నీ పెళ్లి జరగాలి అంతే అన్నాడు ధ్రువ. సత్య కన్నీళ్లతో వంశీ వైపు చూసేసరికి అప్పటి వరకు కోపంగా ఉన్న వంశీ మొహం పక్కకు తిప్పుకోవడంతో, లేదు డాడ్, నేనెవరిని ప్రేమించడం లేదు. అండ్ మీరు అంత తాపత్రయపడుతుంటే కాదని మాత్రం నేనెందుకు చెప్తాను? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోయింది సత్య. ఈసారి షాక్ వంశీకి కొట్టేసరికి ఆదిత్య వంశీ వైపు చూసి వెంటనే అక్కడి నుంచి పెరట్లోకి తీసుకువెళ్లి, నాకు అన్ని విషయాలు తెలుసు వంశీ, మీరిద్దరూ ఎందుకు ఇంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. ఇప్పటికైనా నీ మొండితనం వదిలేసి సత్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చిన్న పొరపాటుకి ఇద్దరి లైఫ్ నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదురా అన్నాడు. మోసం చేసింది అది. అట్లీస్ట్ ఒక 10 సార్లు కూడా సారీ చెప్పకుండా ఆ రోజు నుంచి నాతో మాట్లాడడం మానేసింది అంటే పౌరుషం దానికేనా? నాకు లేదా? నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఒక్క మాట చెబితే ఇప్పటికిప్పుడే దాని మెడలో తాళి కడతాను కదా. దానికి అసలు పట్టింపు లేకుండా ఇప్పుడు పెళ్లికి కూడా రెడీ అయిపోయిన తర్వాత నాకేంటి సంబంధం, నాకు అనవసరం అని కోపంగా చెప్పి వెళ్లిపోయాడు వంశీ. ఆదిత్య తల పట్టుకుని, వీడి ఈగోతో చస్తున్నాను. ఛా, అక్కడికి ధృతి మాత్రం కరణ్ ప్రేమని ఇన్సల్ట్ చేయలేదా? లాభం లేదు, సత్యని కన్విన్స్ చేస్తే సరిపోతుంది అని సత్య దగ్గరికి వెళ్లాడు. రేవతి మైథిలి వాళ్ళు పెళ్లి చేసుకో బాగుంటుందని సర్ది చెప్తూ ఉండడంతో ఇక అప్పుడు మాట్లాడడం కుదరక వచ్చేశాడు. పెళ్లి ఏర్పాట్లు ఇంకాస్త జోరందుకున్నాయి. అన్నదమ్ముల పెళ్లి ఒకరోజు, అన్న చెల్లెళ్ల పెళ్లి మరొక రోజు, టైం తేడాతో. కానీ కరణ్ ధృతి జాతకాలు, వంశీ మిథున జాతకాలు చివరి నిమిషంలో ఆ ముహూర్తానికి కలవలేదు. మరో ముహూర్తం చూడాలి. అక్క కంటే ముందు నేను పెళ్లెలా చేసుకుంటాను అని చందన వద్దు అన్నా ధ్రువ కోసం ఒప్పుకోమన్నారు. ధృతి కూడా, మనం ఏమైనా సంవత్సరాల తేడాతో పెళ్లి చేసుకుంటున్నామా? సిటీకి వెళ్ళగానే మాకు వేరే ముహూర్తంలో పెళ్లి చేస్తారు, కానీ నువ్వు అవేవి ఆలోచించకుండా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయమని చెప్పడంతో ఇక తప్పక ఒప్పుకుంటే సిటీ నుంచి ఫ్రెండ్స్ ని పిలిపించారు వంశీ వాళ్ళు. ఇప్పటి వరకు వంశీ పెళ్లికి సత్య పని చేస్తుంది అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆ ముహూర్తం కుదరకపోయేసరికి సత్య వాళ్ల పెళ్లికి వంశీ పనులు చేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం పెళ్లికొడుకు విష్ణు ఇంటికొచ్చి సత్యని బయటికి తీసుకువెళ్తానని అడగడంతో ధ్రువ కూతుర్ని పంపించాడు.
అదంతా చూస్తున్న వంశీ అంతకంతకు ఆవేశం ఎక్కువ అవుతుంటే వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పటికో వచ్చి లేట్ అవ్వడం వల్ల ఎవరికీ మెలకువ రాకుండా సైలెంట్ గా వెళ్లి గదిలో పడుకున్నాడు. కానీ వంశీ లేట్ గా వచ్చిన విషయం అతను రూమ్ లోకి రాగానే ఆదిత్యకి అర్థమైంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్